థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మానిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఏ చిత్రాలు తీసినా అవి ఇటు కావాలన్నా వాటికి బూస్టప్ ఇచ్చి గొప్పగా మీరు అభినందిస్తారు కాబట్టి మీ అందరికీ ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే వేదిక మీద ఉన్న సోదరులు మన ప్రసాద్ గారికి, అలాగే హీరో కార్తిక్ గారికి, మరియు హీరోయిన్ శిరీష గారికి, నా మిత్రుడు సోదరుడు, నా మిత్రుడు అబ్బాయి ఆకాష్ పూరి గారికి, అందరు ఆకాష్ జగన్నాథ్ అంటారు, ఆకాష్ పూరి జగన్నాథ్. కాబట్టి ముఖ్యంగా యాంకర్ స్రవంతి గారికి, అమ్మ అన్నపూర్ణ గారికి, మా సభ్యులు, మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు వనితా చౌదరి గారికి, రవి వర్మ గారికి, అలాగే రాఖీ, నా మిత్రుడు రాఖీకి, ఇంకెవరు ఉండరా మా సభ్యులు, ఇక్కడ చాలామంది మా సభ్యులు ఉన్నారు. మన రమాకాంత్ సముద్రుడు హీరో రమాకాంత్ గారికి, ఇంకా 2-3 మా సభ్యులను కూడా చూశాను. వాళ్ళందరికీ పేర్లు చెప్పినందుకు తప్పు పట్టకూడదు. ఈ సినిమాకు టీం వర్క్ చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా కొంతమంది మహిళలకు ముందుగా ఆదర్శప్రాయంగా నిలవబోతున్న దర్శకురాలు మన జయంతి గారికి, రాధికా జయంతి గారికి, ఆ భార్యకు సపోర్ట్ చేస్తూ కొడుకును నిలబెట్టడానికి ఆ తండ్రి పడే తపన కొంతమంది తల్లులకు ఇన్స్పిరేషన్గా అవుతుంది. ఆరు గోపి గారికి, మిగతా ఎవరికైనా సోదరుల పేర్లు చెప్పకపోతే సారీ. ఏది వచ్చినా ఈ సినిమా ఒక మాట ఉంది, మన కుంభవర్షం కురుస్తుందని. కానీ ఈ సినిమాకి అన్ని థియేటర్లలో కనక వర్షం కురవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ డైరెక్టర్, లేడీ డైరెక్టర్ గారు ఒక్క సినిమా కాదు, ఇలా 100 సినిమాలు తీయాలి, 1000 మందికి మహిళలకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిద్ర లేచింది మహిళా లోకమని 50-60 ఏళ్ల కింద పాట పాడారు. ఆ పాటకు ఈరోజు పరిపక్వం చెంది ఈ మేడం గారి ఇన్స్పిరేషన్ తోటి ఎంతోమంది మన మహిళా మనులు మన జీవితంలో సగభాగము, సినిమా ఇండస్ట్రీలో సగభాగమే కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా మన 2 తెలుగు రాష్ట్రాల మహిళలు గొప్ప డైరెక్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ హీరోయిన్లకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హీరోలో నేను ట్రీజర్ చూశాను, ఎక్కడో స్పార్క్ కనబడుతున్నది. ఆ రౌద్రమే కానీ, ఆ చూపులే కానీ, ఒక మంచి ఆర్టిస్ట్, మంచి హీరో అవుతాడని ఘంటాపదంగా చెప్తున్నాను నేను. అలాగే హీరోయిన్ గారిలో కూడా మంచి లక్షణాలు ఉన్నవి. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే పోయేది ఏమీ లేదు. వస్తే వస్తుంది, పోతే పోతుంది. కానీ మన ప్రయత్నం నిల్చుంటే అదే మనం జీవితాంతం నిలబెడుతుంది. కాబట్టి మీ ప్రయత్నం తేడా రాకూడదు. మీ విజయము మీ వెనకాలనే ఉన్నది. మీ ప్రయత్నాన్ని బట్టి మీ విజయము. మధ్యాహ్నం మనను చెడిపేయాలని, తుడిపేయాలని ఎన్నో శక్తులు పనిచేస్తుంటాయి. వాళ్ళందరినీ తీసి జేబులో పెట్టుకో, నువ్వు ముందుకు సాగిపో, నువ్వు పైకి వస్తావు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మానిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు